నేను గతంలో చాలాసార్లు చాలా డిబేట్స్లో ఈ విషయాన్ని ప్రస్తావించా. స్కామ్ జరిగింది, 33,000 కోట్లో 3,500 కోట్లో స్కామ్ జరిగింది. ఈ పక్కన పెట్టండి, కల్తీ మద్యం తాగి కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయాన్ని పరిగణలో తీసుకోండి, దీని మీద స్పందించండి అని చెప్పి చాలామందిని అడిగాను. చాలా సందర్భాల్లో కూడా మాట్లాడాను. స్కామ్ జరిగిందా, జరిగింది ఎంత చేశారు, మనీ ట్రయల్ జరిగిందా, ఎంత జరిగింది, అంతిమ లబ్ధిదారు ఎవరు, ఆ డబ్బులు ఎవరి చేతికి వెళ్ళాయి, ఇవి కాదు. కానీ కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని వేల మంది, ఇంకా ఆ కల్తీ మద్యం తాగినటువంటి కొన్ని వేల మంది ఇప్పటికీ సరైనటువంటి వైద్యం కూడా చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కుటుంబాలు చిన్న భిన్నమైపోయి గత 5 ఏళ్లలో మద్యం సేవించినటువంటి కుటుంబాలు అని నేను దీని మీద ఫోకస్ చేయాలని చెప్పాను. ఇవాళ దాన్ని బేస్ చేసుకుని ప్రధానంగా అంటే ఇక్కడ మనీ ట్రయల్ జరిగిందా, ఎంత జరిగింది, స్కామ్ జరిగిందా, ఎంత జరిగిందా అనే విషయాల్ని పక్కన పెడదాం. ఈ విషయాల్ని పక్కన పెడదాము. ఫస్ట్ మానవతా దృక్పథంతో అన్యాయమైన కుటుంబాల వైపు నుంచి ఆలోచించండి. తెగిపోయినటువంటి మాంగళ్యాల గురించి ఆలోచించండి. అనాథలైపోయినటువంటి చిన్న బిడ్డల గురించి ఆలోచించండి. కుటుంబ పెద్దని కోల్పోవటం అంటే ఆ కుటుంబం దాదాపుగా రోడ్డున పడటమే అనేది చాలాసార్లు నేను చెప్పాను. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా రాబోతోంది. ఆ సినిమా ఏంటి, ఆ సినిమా పేరేంటి, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అనే దానికని పక్కన పెడితే, నిన్న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఒక ట్రైలర్ చూస్తూ ఉన్నాం. ట్రైలర్ చూస్తే అది ఈ యాంగిల్లోనే సినిమా తీశారు. చాలామంది అందులో వాయిస్లు కూడా తీసుకున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కానీ చాలా ఆలోచనాత్మకంగా, పెద్ద డైరెక్టర్ అంటున్నారు, ఆలోచనాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎందుకంటే చాలామంది నోటితో చెప్పలేనిది, చాలామంది పత్రికల్లో రాయలేనిది ఒక సినిమా ద్వారా అది కూడా ఒక ఓటీటీ ప్లాట్ఫామో ఒక యూట్యూబ్లోనో ఆ సినిమాని రిలీజ్ చేయడం ద్వారా ప్రజల మెదడులోకి ఆ దృశ్యం, కంటితో చూస్తున్న దృశ్యం ఆ మెదడులోని ఆలోచనని కదిలింపజేస్తూ ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత నేరం, స్కామ్ చేశారా, డబ్బులు కొట్టేశారా, ప్రజాధనాన్ని కొట్టేస్తున్నారు, పాలకులు పంచుకుంటున్నారు, తింటున్నారు. ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది మన దేశంలో. ఇవాళ దోచుకొని రాజకీయ నాయకుడు అంటే లోకువ, దోచుకున్న రాజకీయ నాయకుడు అంటే అదొక రోల్ మోడల్గా చూస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో 1000 కోట్లు 100 కోట్లు దోచేశారంటే అతను గొప్ప నాయకుడిగా కూడా చూస్తున్నారు. మళ్ళా టిక్కెట్లు కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు ఉండేది పరిపాలన చేసేటువంటి నాయకుల్ని ఎత్తుక్కొచ్చి, మంచి వాళ్ళని ఎత్తుక్కొచ్చి, చదువుకున్న వాళ్ళని ఎత్తుక్కొచ్చి, వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి, వాళ్ళతో పోటీ చేయించి, ఓట్లకి నోట్లు లేకుండా, మద్యం పంపిణీ లేకుండా, చీరా జాకెట్లు లేకుండా, విన్ని గిన్నెలు లేకుండా, బిందులు లేకుండా స్వచ్ఛందంగా ఎలక్షన్ జరిగేది. ఒకప్పుడు కేంద్ర బలగాలు కొట్లాట్లతో కూడా పెద్దగా లేకుండా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు లేకుండా ఎన్నికలు జరిగేవి. ఎందుకంటే ప్రజలకు ఒక నాయకుడి మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది, అతని గురించి ప్రచారం జరిగేది. అప్పట్లో ఉన్నటువంటి పత్రికలు తక్కువ, అప్పట్లో ఉండే ప్రచార మాధ్యమాలు తక్కువ, అప్పట్లో ఉండే సోషల్ మీడియా తక్కువ. ఇప్పుడంతా సోషల్ మీడియా ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేను కూడా రోడ్డు పక్కన టీ తాగుతుంటే కూడా అదేదో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన బాపూజీ లాగానో, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ లాగానో పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రచారం ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో ఇవాళ ఉన్నటువంటి నాయకులకి. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఈరోజు దోచుకునేటువంటి నాయకుల్ని మనం పక్కన పెడితే, ప్రజలకి అన్యాయం చేసినటువంటి నాయకుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక ఇంటికి పెద్ద కొడుకు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక మహిళలకి పెద్ద అన్న, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక కుటుంబంలో తండ్రి లాంటి వాడు. అలాంటి ఓ రాష్ట్రానికి ఒక పెద్ద ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి పరిపాలనలో కల్తీ మద్యం విచ్చలవిడిగా రాజ్యమేలుతూ ఉండి ఉపాధి కూలీలని, రోజువారీ కూలీలను, దిగువ తరగతిలో ఉండేటువంటి పేదవాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసినటువంటి మద్యం ఏదైతే ఉందో ఆ మద్యం మీద నియంత్రణ లేకపోవటం, నాన్ పెయిడ్ లిక్కర్తో పాటు నాన్ టెక్స్టెడ్ లిక్కర్ని ప్రజలకి
బలవంతంగా పోసి వాళ్ళ పేగులు మార్చేసి వాళ్ళ లివర్ని చిదిమేసి చంపేసినటువంటి చరిత్ర గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది. దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీస్తూ ఉన్నారని తెలుస్తుంది. సో అలాంటి సినిమా ఇప్పుడు ఎందుకు తీయాల్సిన పరిస్థితి ఉంది అనే దాన్ని నేను ఒక పాయింట్లో చెప్తా. అలాంటి సినిమా ఇప్పుడు ఎందుకు తీయాల్సిన పరిస్థితి ఉందంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా నడుస్తున్న చర్చ మనీ ట్రయల్. లిక్కర్లో స్కామ్ జరిగింది 3,500 కోట్ల రూపాయలు. ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద లిక్కర్ స్కామ్. మనం చూసాము పక్కనే ఉన్నటువంటి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ 100 కోట్లే. అప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా అప్పుడు ఆబ్కారీ మంత్రిగా పనిచేసిన ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా, దానిలో లిక్కర్ పాలసీలో అవకతవకలు చేసినటువంటి తెలంగాణ గత ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, అదేవిధంగా విజయసాయి డల్లుడు శరత్చంద్రారెడ్డి, ఇలా చాలామంది ఆ కేసులో ఇరుక్కున్నారు. శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. మహిళ అయినటువంటి కల్వకుంట్ల కవిత చాలా రోజులు జైల్లో, తిహార్ జైల్లో ఉంది. అంటే అది అక్కడ జరిగింది 100 కోట్ల లిక్కర్ స్కామే, కానీ ఇక్కడ జరిగింది భారతదేశంలోనే అత్యంత పెద్ద లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల రూపాయలు. అందులో మనీ ట్రయల్ జరిగింది. అంతిమ లబ్ధిదారు కింగ్ పిన్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతనికి ఆ డబ్బులు వెళ్ళి చేరాయి. బంకర్లో పెట్టారన్నారు. డిఫరెంట్ ప్లేసుల్లో దాచిన డబ్బులు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిట్టు అవన్నిటిని కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే వేసినటువంటి షార్ట్ షీట్లో ఫస్ట్ ప్రిలిమినరీ షార్ట్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని అంతిమ లబ్ధిదారిగానే చూపిస్తూ కూడా షార్ట్ షీట్ కూడా వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి. కానీ ఇక్కడ జరగాల్సిన ప్రధాన చర్చ ఏంటి అనేది ఆ డైరెక్టర్ ఆ సినిమాలో చూపిస్తున్నటువంటి కోణం. ఇక్కడ ఒక పాయింట్లో నేను చెప్పాలనుకున్నది అదే. ఇక్కడ ప్రధానంగా జరగాల్సిన చర్చ ఏంటంటే, ఆ కల్తీ మద్యం తాగడం ద్వారా, ఆ కల్తీ లిక్కర్ తాగడం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. ఎన్నో కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేశారు. కేవలం పరిపాలన మీద అవగాహన లేకపోవటం, ఎవడికి మడితే వాడికి పెత్తందారిగా ఎవడికి మడితే వాడికి అవకాశాలు ఇవ్వటం, వాడు దోచుకునే క్రమంలో డిస్టిలరీస్ని, చండాలమైనటువంటి డిస్టిలరీస్ని ఓన్లీ స్పిరిట్ మాత్రమే కలిపేసి అందులో రంగులు కలిపేసి అప్పటికప్పుడు తయారు చేసి తీసుకొచ్చి ప్రభుత్వ వైన్ షాపుల్లో పెట్టి అమ్మి మరీ ప్రాణాలు తీసేశారు. ఈరోజు ఆ బైట్స్ మనం చూస్తూ ఉంటే, ఆ ట్రైలర్లో ఉన్నటువంటి మాట్లాడుతూ ఉంటే, చిన్న పిల్లలు భర్త తాగుబోతైతే ఆ కల్తీ మద్యం దాకా చచ్చిపోతే చిన్న పిల్ల విధవరాలైనటువంటి చరిత్ర ఈ భారతదేశంలో, మన రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కినటువంటి ఘనత. దాని మీద ప్రజెంట్ డిబేట్ జరగాలి. దీని మీద ప్రజెంట్ డిస్కషన్ జరగాలి. స్కామ్ చేశారా, దోచుకున్నారా, దాని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా, తీసుకోవా, ఎంత దోచుకున్నారు, ఏం దోచుకున్నారు అనేది ప్రభుత్వ విషయం. అది విచారణ చేస్తున్నటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళ ప్రాబ్లం, అది ప్రభుత్వం ప్రాబ్లం. ప్రజాధనాన్ని దాచుకున్నారో ప్రజలు దాన్ని అడగట్లేదు. కానీ ప్రజా పరిపాలన అంటే పరిపాలన చెయ్యండి అని చెప్పని ఓట్లు వేసినటువంటి ప్రజలు, అమాయక ప్రజల ప్రాణాలు, మాంగళ్యాలు తెంచేసే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు? దాని మీద డిబేట్ చేయండి. దీని మీదే డిబేట్ చేయండి. ఆ విషయం మీదే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టండి.